నమస్కారం సార్, చెప్పండి సార్. నమస్కారం. చూస్తున్నారు ప్రైమ్ నైన్ తెలుగు రాష్ట్రాలలో ఒక దమ్మున్న ఛానల్గా నిజం నిర్భయంగా చెప్పాలి. ధన్యవాదాలు సార్, ఎందుకంటే ఇంతవరకు మాకు ఏ ఛానల్ పట్టించుకోలేదు. ఓకే, మీరు దయచేసి మా ఇష్యూ సెటిల్ అయ్యే వరకు కూడా ఓకే, దయచేసి లైవ్ ని కొనసాగించండి. ఖచ్చితంగా అందరూ కూడా రాష్ట్రం అంతా మీ ఛానల్ని అబ్జర్వ్ చేస్తున్నారు. మాకు తీవ్రమైన అన్యాయం జరిగింది. ఎందుకంటే అసలు మా కాన్స్టిట్యూషనల్ రైట్ ని కాల్ రాశారు. ఏ రాష్ట్రంలో మాకు ఇడిపోయినప్పుడు మేము ఏ రాష్ట్రంలో క్లైమ్ చేసినా మాకు ఇవ్వాలి. అది తెలంగాణలో అవ్వచ్చు, ఆంధ్ర రాష్ట్రంలో అవ్వచ్చు. ఖచ్చితంగా మా క్లైమ్ ని వాళ్ళు యాక్సెప్ట్ చేయవలసిందే. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో మేము బీసీలుగా ఉన్నాము. అది ఆర్థిక పరమైన అంశం కాదు కదండి, సాంఘిక పరమైన అంశంతో మా కులంలో మాకు ఒక కిచ్చిబాటుతనం ఉంది. మా పిలుపులోనే మాకు ఒసే అని పిలుస్తారు. మా కులం పేరే చెట్టుగాళ్ళు అని పిలుస్తారు. మేము చాలా సాహోపితమైనటువంటి కులం. ఎందుకంటే సుమారు 25-35 అడుగులు చెట్లు ఎక్కి రోజు ఆ ట్యాపర్ కళ్ళు తీస్తూ వస్తుంటారు. ఇప్పుడు ఎవరికి గ్యారంటీ లేదు, ఎక్కిన దగ్గర దిగే వరకు కూడా గ్యారంటీ లేదు. ఈ బ్రతుకులు మారాలని చెప్పి కాస్త కూస్తో పిల్లలు చదివించుకుంటే ఈ రిజర్వేషన్లు సడన్ గా చేసేయటం చాలా నిజంగా మేము చాలా తీవ్రంగా నష్టపోయాం. ఈ 11 సంవత్సరాల కాలంలో చాలా వేల మంది నష్టపోయారు. మరి మాకు అటు ఉద్యోగపరంగా, విద్యాపరంగా, వ్యాపారం అన్ని రంగాల్లో కూడా నష్టపోయాం. అసలు మాకు అది ఆల్టర్నేట్, మాకు ఇచ్చిన రిజర్వేషన్ బిచ్చం కాదు, ఇస్ అవర్ రైట్. మాకు రైట్. ఎందుకంటే మేము తరతరాలుగా వెనకబడిపోయి ఉన్నాము, అణచివేతకు గురై ఉన్నాము. మాకు దాన్ని రెక్టిఫై చేయడం కోసం ఇచ్చినటువంటిది రిజర్వేషన్. అది మళ్ళీ కొనసాగించవలసింది పోయి తిరిగిసేయడం వల్ల తిరిగి మేము చాలా కోలుకోలేని నష్టం. అది మేము ఎట్లా కోర్టులో ఎక్కుతాం, సుప్రీంకోర్టులో 100% మేము గెలిచి తీరుతాం. కానీ ఈ లోపు జరిగే నష్టాన్ని ఎవరు భర్తీ చేస్తారు? మేము కోరుకునేది ఏంటంటే సీఎం గారిని, అక్కడ ఉన్నాడు ఆయన ప్రామిస్ చేశారు కుక్కటిపల్లి మీటింగ్ లో. ఎనీహావ్ ఆయన చేసిన దానికి మేము చాలా ఆయనకు కూడా ధన్యవాదాలు వ్యక్తపరుస్తున్నాము. ఆయన నిలబెట్టుకోవాలి. ఎందుకంటే వారు చేసిన పొరపాటు ఏదైతే ఉందో ముందు గత ప్రభుత్వము, ఆ ప్రభుత్వాన్ని చేసిన పొరపాటుని రెక్టిఫై చేసుకోకపోతే లక్షల మంది వాళ్ళు అదే లెక్కేసుకుంటున్నారు. అక్కడ తెలంగాణ ప్రాంతంలో 15 లక్షలు 15 లక్షలు. మేము వాళ్ళ యొక్క పేరెంట్స్ ఎక్కడున్నాం, తల్లిదండ్రులేమో బీసీలు, పిల్లల ఓసీలు ఎట్లా అవుతారు? ఇది ఇక్కడ న్యాయం అండి. మా భూభాగంలో ఒక భాగం కలిపేసుకుని మీరేమో రిజర్వేషన్లు వర్తించమంటే మీరు బీసీలు కాదు ఓసీలు అంటే మమ్మల్ని దారుణంగా అన్నమాట. మేమంతా కుటుంబాలేమో ఇక్కడ కోట్ల మీద ఉన్నాము, అక్కడ లక్షలు. 2 రాష్ట్రాల మీద పడుతుంది ఎఫెక్ట్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితో రేవంత్ రెడ్డి గారు క్లోజ్ అసోసియేట్గా ఉన్నారు కాబట్టి వారికి సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి మేము మా మంత్రులని, ఎమ్మెల్యేలని మేము కోరుతున్నాము. మేము అందరినీ అడిగాము. ఆఖరికి పితాని సత్యనారాయణ గారు, మన పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు కాంగ్రెస్ హయాంలో కూడా మంత్రులు చేశారు. వారు ఇప్పుడు రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. బోస్ గారు, పితాని సత్యనారాయణ గారు పాలిట్ బ్యూరో సభ్యులుగా ఉన్నారు. అలాగే మా రెడ్డి సుబ్రహ్మణ్యం గారు కూడా టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులుగా ఉన్నారు. వీరందరితోనూ మాట్లాడుతున్నాం సార్. ఒక్క నిమిషం వేణుగోపాల్ గారు, ఒక్క నిమిషం. చెప్పండి సార్. ఇప్పుడు రాష్ట్రం విడిపోయినప్పుడు ఫస్ట్ టర్మ్ ఆంధ్రప్రదేశ్లో మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. అవును సార్. రెండోసారి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి. అవును సార్. అక్కడ మీరు 2 గవర్నమెంట్లు మారినా తెలంగాణలో మాత్రం కేసీఆర్ 2 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు. అవును సార్. ఇప్పుడు మీరే చెప్పారు మా మంత్రుల పేర్లు, ఎమ్మెల్యేల పేర్లు. అవును సార్. నిన్న ఇప్పుడు మాధవరం కృష్ణారావు గారు, నేను మాట్లాడాను, మా ప్రైమ్ నేను ప్రతినిధులతో మాట్లాడారు. ఎందుకండి ఒక 50 మంది వచ్చి ఇక్కడ కూర్చుంటే రేవంత్ రెడ్డి గారు చెయ్యరా, ఎందుకు వాళ్ళు దాటి ఇటువైపు కుడికాలు పెట్టట్లేదు తెలంగాణలో అడుగుతున్నారు. ఏం చెప్తారు మీరు? అంటే ఇక్కడ ఏం లేదు సార్, ఎవరి కాలు విడివిడిగా పోరాటం చేయడం వల్ల, విడివిడిగా రిప్రజెంటేషన్ ఇవ్వడం వల్లే మేము ఆ ఫెయిల్యూర్ కారణం. నిజంగా ఈ 26 కులాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, మాజీలు, ప్రజెంట్ ఉన్న వాళ్ళందరూ కూడా కంకణం కట్టుకుని ముందు తీసుకెళ్తే 100% అవుతుంది. ఇవాళ రేవంత్ రెడ్డితో ర్యాపిడ్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ విడివిడిగా పోవటం వల్లే ఫెయిల్ అయ్యారు. లేకపోతే ఏ రోజో ఇది సక్సెస్ అవును. సుప్రీంకోర్టు తీర్పిస్తుంది, ఖచ్చితంగా మాకు అనుకూలంగా వస్తుంది. మాకైతే విశ్వాసం, నమ్మకం ఉంది. కానీ ఈ లోపు మాకు జరిగిన నష్టం ఇంత అంతా కాదు. అది బట్టి ఎంతో మంది పదవులు కోల్పోయారు, ఉద్యోగాలు కోల్పోయారు. ఇంత దారుణంగా ఆల్ టు సడన్ వీళ్ళు తీసుకున్న నిర్ణయం వల్ల మొత్తం మేము చాలా దారుణమైన స్థితిగతిలో దిగిపోయాం. ఈరోజు మా వాళ్ళందరినీ సమీకరిస్తున్నాం. నిన్న మాకు సమావేశం జరిగిందండి కాకినాడ రామారావుపేటలో సుబ్బయ్య హోటల్ దగ్గర ఉన్నటువంటి సెట్టిపల్లి భవన్ ఒకటి ఉంది. ఆ కమ్యూనిటీ వాళ్ళు మేము భారీగా మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాము. మా అందరూ ఇంపార్టెంట్ ప్రతినిధులు అందరూ వచ్చారు. దానిపైన పెద్ద ఎత్తున ఒక ఉద్యమ రూపంలో తీసుకురావాలి, మా నాయకులందరినీ కదిలించాలని. ఎందుకంటే ఇక్కడ
వాళ్ళు 15 లక్షల ఓట్లు మనకు రావని ఒకవేళ ఆ భ్రమలో ఉన్నారేమో. ఇక్కడ మీరు గెలిచేస్తే మీరు మా దగ్గర మా కులం కారణంగానే మాకు సీట్ ఇచ్చారు, ఈ కులం కారణంగానే మేము గెలిచాము, ఈ కులం కారణంగా మాకు మంత్రి ఇచ్చారని అనేక మీటింగ్లో చెప్తూ ఉంటారు. మేము అదే అడిగాము, మీరు కులం కారణంగా ఇచ్చినప్పుడు ఆ కులం రుణం తీర్చుకోవాలి. ఆ కులంలో ఉన్నటువంటి ఇంత భారీ నష్టం జరుగుతున్నప్పుడు అది భర్తీ చేయవలసిన అవసరం బాధ్యత మీ పైన ఉందని తెలియజేయడానికి నేను ఒక మీటింగ్ పెట్టాము. రేపు మేము అందరినీ కూడా కాల్ఫర్ చేసి ఒక డేట్ని అందరినీ ఇన్వైట్ చేస్తున్నాము. వారందరినీ కూడా సమీకరించుకుని వెళ్దామని ఇతర బీసీ ఎవరైతే ఉన్నారో 26 బీసీ కులాలకు కూడా పిలిపిస్తున్నాం. ఇచ్చి వారికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు అందరూ కూడా, ఎందుకంటే ఇది పార్టీలకు అతీతంగా అందరూ కూడా కలిసికట్టుగా పోరాటం చేయవలసిన అవసరం ఉంది. ఇప్పటికే చాలా 11 సంవత్సరాలుగా సుమారు చాలా నష్టం జరిగింది. ఇక ఈ నష్టాన్ని కంటిన్యూ చేయడం కంటే ఏదో తేల్చుకుంటాము. దయచేసి మీకు మరోసారి చెప్తున్నాము, మీరు మట్టికి మమ్మల్ని వదలకండి, ఈ ఇష్యూని ముందు తీసుకెళ్ళండి. మేము ఖచ్చితంగా మా యావత్ 26 కులాలు మీకు రుణపడి ఉంటాము. మేము 100% వేణుగోపాల్ గారు టీవీ వాచ్ చేస్తున్నాం. వేణుగోపాల్ గారు మీకు ఒక మాట ఇస్తున్నాం. ప్రైమ్ 9 వేదికగా ఒక సమస్య చేపట్టింది ప్రైమ్ 9 అంటే సమాజ హితం కోసం దమ్మున్న ఛానల్. మీరు వదిలేసినా మేము వదలం. ఎందుకంటే 20 లక్షల మంది 11 సంవత్సరాలుగా న్యాయస్థానాలు, సుప్రీంకోర్టులు, ప్రభుత్వాలు ఈ 26 కులాల్లో సామాజిక వర్గాల్లో, మళ్ళీ చెప్తున్నాను వినండి, 26 కులాల సామాజిక వర్గాలలో మంత్రులు, ఎమ్మెల్యేలు, సాక్షాత్తు ఎమ్మెల్సీలు అందరూ అయినా కూడా వాళ్ళు వదిలేసినా కూడా ప్రైమ్ 9 చేపట్టిందంటే ప్రజల్లో ఏ సమస్య ఉన్నా మేము టేకప్ చేస్తాం. అది నిజంగా ఇది మేము అనేక సమస్యలు పోరాడుతున్నాం ప్రైమ్ 9, కానీ ఇటువంటి సమస్య దొరికిన తర్వాత మేము వీళ్ళకి న్యాయం చేయాలని ఎన్ని రోజులని డిబేట్ చేసి, ఎన్ని రోజులంటే త్వరలో మీకు న్యాయం జరగబోతుంది. రేవంత్ రెడ్డి గారు